మొత్తం తెలంగాణ ఎలక్షన్ ఫైట్లో విలక్షణంగా పోరాడి మరియు మహేశ్వరం నియోజకవర్గం ఖచ్చితంగా గెలిపించుకుందాం అనుకున్నటువంటి వ్యక్తి మరి నియోజకవర్గం మొత్తం కూడా ఆ అన్వాయులందరినీ కూడా కలుపుకొని 2 నెలల కాలం గట్టిగా ప్రయత్నించినటువంటి వ్యక్తి మరి కార్పొరేటర్ గారు ఇద్దరు ఉన్నారు. సరూర్ నగర్ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. గౌరవ మేడం. గౌరవ సార్. థ్యాంక్ యూ. ముఖ్యంగా మీకు భారీ మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలకు 88 సీట్లు అంటే దాదాపు 100 అనుకుర్రు, 90లో చేరుకుంటారు. ఆల్మోస్ట్ 9 ప్రజలకు మీరు మొదట ఎలా కృతజ్ఞతలు తెలియజేస్తారు? తెలంగాణ ప్రజలకు అందరికీ మా ముఖ్యమంత్రి గారి మీద గత 4.5 సంవత్సరాలుగా చేసిన పరిపాలన, అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, సమపాలనతో అభివృద్ధి చేసిన కేసీఆర్ గారికి ఇంత భారీ ఆధిక్యం ఇచ్చిన తెలంగాణ ప్రజలకందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మీద మెజారిటీ ఉందో, మీరు చూపించిన ప్రేమ వాత్సల్యం తప్పకుండా వారు మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన సాగించి ఇంకా రాబోయే రోజుల్లో కూడా అసలు మా యువ నేత ఎవరైతే కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారో టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా చేస్తున్న కొరకు వారు కూడా ఆల్రెడీ 2 రోజులు కూడా కాలేదు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోయి ఆల్రెడీ సిరిసిల్ల అయిపోయింది ప్రచారం. దాని తర్వాత వరంగల్కి వెళ్తున్నారు. అట్లాగే మొత్తం ప్రతి ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 జిల్లాలను కూడా మొత్తం టోటల్గా తిరిగి కార్యకర్తలని మరియు అందరూ కూడా కలుపుకొని పోయి చేసి ఒక తిరుగులేని శక్తిగా తప్పకుండా వారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ అంటే కేవలం తెలంగాణకే కాకుండా రేపు రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కూడా కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్పి గట్టి విశ్వాసంతో ఉన్నాం. మీరు ఇచ్చిన ప్రేమ అభిమానానికి మరి ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు. మీరు కార్పొరేటర్గా ఉన్నటువంటి సరూర్ నగర్లో బాగానే అంటే ఎమ్మెల్యే గారికి ఎక్కువ ఓట్లే పోలైనాయి. వారికి మీరు ఎలా కృతజ్ఞతలు తెలియజేస్తారు? సరూర్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ ఓటేసిన ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక నమస్కారాలు. టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడి నుంచి మెజార్టీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాము. ఇక్కడ మా కార్యకర్తలు, టీఆర్ఎస్ వార్డ్ మెంబర్స్, ఏరియా కమిటీ మెంబర్స్, ముఖ్య నాయకులు అందరూ చాలా బాగా వర్క్ చేసినారు. కానీ ఏదో చిన్న పొరపాటు వల్ల మేము మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకోలేకపోయినాము. అది రెక్టిఫై చేసుకొని మేము ముందుకెళ్తాము, ఎమ్మెల్యే గారిని ముందుకు తీసుకెళ్తాం. ఇంకా ఈరోజు 88 సీట్లతో మన కేసీఆర్ గారు ప్రపంచాన్ని సృష్టించారు. ఇది ఆ యావత్ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారిపై నమ్మకం ఉంచి ఓటేసిన ప్రతి ఒక్కరికి నమస్కారము. ఈరోజు యువ నాయకులు కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు వారికి కంగ్రాచులేషన్స్. మా కేటీఆర్ను గుర్తించి వారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినందుకు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్గా అయిన కేసీఆర్ గారికి కంగ్రాచులేషన్స్. ఈరోజు మన తిరుగులేని శక్తిగా చేసి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి మన కేసీఆర్ గారు ముఖ్య పాత్ర పోషిస్తారని నమ్మకంతో ఉన్నాము. మేము ఈరోజు తెలంగాణలో ఎలా సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి వైపు తీసుకొని వెళ్తున్నామో అలాగే యావత్ భారతదేశాన్ని కూడా మన కేసీఆర్ గారు ముందుకు తీసుకెళ్తారని నమ్మకంతో ఉన్నాము. ఓటర్ మహాశయులు ప్రతి ఒక్కరికి నమస్కారం. జై తెలంగాణ. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రజా ఫ్రంట్ మొత్తం కూడా హైదరాబాద్లో కానీ ఊళ్ళలో కానీ ఎక్కడ కూడా ఒక ఖమ్మంలో వచ్చింది. కట్ చేస్తే మన ఎల్బీ నగర్ ఇక్కడ మైసూరులోనే వచ్చింది. ఈ యొక్క 2 కాన్స్టిట్యూన్సీ రావడానికి కారణాలు ఏమై ఉండవచ్చు? మీరు ఒక రాజకీయ విశ్లేషణ. అంటే ముఖ్యంగా ఏంటంటే సబితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అంత కీలక బాధ్యతల్లో ఉండి కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఎవరికి పోయినా కూడా ఎవరికి కాదనకుండా నొప్పియకుండా ఆమె అభిమానం చూడకుండా, కాబట్టి ఆమెకు ఇక్కడ చాలామంది అభిమానులు ఉన్నారు. మేము దేవని చెప్తా ఉన్నాము, సబితా ఇంద్రారెడ్డి గారు కాకుండా ఇంకెవరైనా కూడా మాకు వారు వన్ సైడే. ఇలా సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చారు కాబట్టి ఆమె గత 2009 నుంచి 14 వరకు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి అందుబాటులో ఉండి ఎవరు పోయినా కూడా కాదనకుండా ప్రతి ఒక్కరికి కష్ట సుఖాల్లో ఉన్నారు. కాబట్టి అది తన పర్సనల్ ఇమేజ్ ఇలా చెప్తున్నా. ఇలా ఇంత ప్రపంచాన్ని తట్టుకొని సబితా ఇంద్రారెడ్డి గెలిచారంటే ఆమె పర్సనల్ ఇమేజ్ ఇక్కడైనా అక్కడ సుధీర్ రెడ్డి గారైనా కూడా నేను కూడా ఏంటంటే వీళ్ళ పర్సనల్ ఇమేజ్ వల్లే కానీ ఇలా పార్టీ వల్ల కాదు. ఇక్కడ పార్టీ తప్పకుండా మా దగ్గర కూడా ఉంది. కాకపోతే మీరు చూశారు గ్రామీణ ప్రాంతంలో ఎందుకో నాకు అర్థం కాలేదు. అసలు యాక్చువల్గా వేరే కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి వెళ్తే గ్రామీణ ప్రాంతంలో వన్ సైడ్గా టీఆర్ఎస్కు పోలేనాయి. మరి మా మహేశ్వరికి వచ్చేసరికి ఇక్కడ పట్టణంలో మేము లీడ్ ఇచ్చాము, సరూర్ నగర్, ఆర్కేపురం లీడ్ వెళ్ళాము. మీర్పేట, బడంపేట అక్కడ ఎక్కడైతే గ్రామీణకి వెళ్ళేసరికి మరి మైనస్ అయింది. అది ఎందుకు అసలు ఇప్పటికీ కూడా అది జీర్ణించుకోలేకపోతే నేనైతే ఎస్పెషల్లీ నేనైతే ఫస్ట్ నుంచి ఏమనుకున్నానంటే ఊళ్ళలోకి వెళ్తే మొత్తం వన్ సైడ్ మాకు, ఎందుకంటే ఈ రైతు బంధు, రైతు బీమా పథకాలు అలాగే పెన్షన్ స్కీమ్ల వల్ల వన్ సైడ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాము. అంటే ఇది కేవలం అంటే నేను అనుకోవడం అయితే మా పార్టీకి కాదు, కేవలం తన కష్టఫలం ఇది. సబితమ్మ గారి
మీద ఉన్న ప్రేమ అభిమానం జనాలు ఆమెని గెలిపించుకున్నారని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మీ పార్టీ అంటే మీరు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారు, మొదటి నుంచి సుదీర్ఘకాలం నుంచి కూడా ప్రజాప్రతినిధులు, 88 సీట్లు రావడానికి కారణం అంటే మీ యొక్క విశ్లేషణలో? ముఖ్యమైన కారణం ఒకటే అండి, చెప్పిన మాట నిలబెట్టుకునే వ్యక్తిగా కేసీఆర్ అయిపోయింది. ఎందుకంటే సేమ్ మేనిఫెస్టో కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పారు కానీ ఆల్రెడీ వాళ్ళు 200 రూపాయల పెన్షన్నే సరిగ్గా ఇయ్యలేక బొక్కబోర్లా పడ్డాం వెనకడికి. ఇలా 1000 రూపాయలు టెన్షన్గా 2వ తారీఖు కల్లా ఒక విడత, 20వ తారీఖు ఒక విడత. కొంతమందికి ఎట్లా అంటే ఒక శాలరీ ఇచ్చే వాళ్ళకన్నా ఒక రోజు వెనక ముందు అవుతాయి కానీ వాళ్ళ పెన్షన్లు అంత పర్ఫెక్ట్గా వచ్చాయి. రెండోది మాటల మనిషి కాదు, కేసీఆర్ నిరూపించుకున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే కొన్ని పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు. ఇప్పుడు వెనకటికి ఏంటంటే ఒక ప్రాజెక్టుకి వేస్తే అది 80,000 కోట్ల ఎస్టిమేషన్ ఇస్తే సంవత్సరానికి 5,000, 3,000, సంవత్సరానికి 5,000, 3,000 ఇస్తే మా పుణ్యకాలం కాస్త అయిపోతుంది. అందుకే మేము చిన్నప్పటి నుంచి దిండి ఎత్తిపోతల, కల్లోకుర్తి ఎత్తిపోతల, ఎత్తింది లేదు పోసింది లేదు. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక మా సీఎం గారు వచ్చిన తర్వాత కల్లోకుర్తి ఎత్తిపోతాం. సొంతగా ఇప్పుడు కార్పొరేటర్ గారు అమ్మమ్మ ఊరు అక్కడే వాళ్ళ ఊర్లో వాటర్ వచ్చాయి. ఇలా పొలాలు పండించుకుంటున్నాం. ఎందుకంటే మనం వర్క్ చేశారు, జనాలు నమ్మారు. ఇలా కేసీఆర్ గారు 1000 రూపాయలు 2,000 రూపాయలు ఇస్తారంటే ఎస్ చెప్పారంటే ఇస్తారు, 1,500 3,000 రూపాయలు ఇస్తారు. కానీ అదే పబ్బం గడుపుటందుకు వాళ్ళు ఏదో చెప్పి పెన్షన్లు అంత ఇస్తామని, తర్వాత 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు. వాళ్ళు మా ముఖ్యమంత్రి 1,00,000 అన్నాడు, అయినా కూడా మమ్మల్ని నమ్మిరు కానీ వాళ్ళ నమ్మల. ఇలా ఎందుకంటే విశ్లేషించుకుని ఒక కారణం కాదు, చాలా కారణాలు. చెప్పిందే కాకుండా గత ప్రభుత్వంలో మేము చెప్పింది కాకుండా చెప్పని కూడా ఎన్నో సంక్షేమ పథకాలు. ఉదాహరణకు ఒంటరి మహిళ సన్న బియ్యం తేడి పిల్లలకు హాస్టల్లో భోజనం, అది ఎంత బ్రహ్మాండంగా అంటే ఇంత మొదలు అసలు హాస్టల్లో భోజనం చేయాలంటే పిల్లలు దడుచుకునే పరిస్థితి నుంచి ఇవాళ ప్రతి హాస్టల్లో ప్రతి స్కూల్లో సన్న బియ్యం తేటి వాళ్ళకు భోజనాలు ఇచ్చి, అట్లాగే గురుకులాలు ఎన్ని గురుకులాలు వచ్చాయి. ఇవాళ ధీటుగా కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా గురుకులాలు ఏర్పాటు చేసి పిల్లలకు విద్యాబుద్ధి. ఇవాళ నా ఉద్దేశం కూడా ఏంటంటే జనాలకు మిగిలిన స్కీమ్లు అన్నిటికంటే కూడా హెల్త్, ఎడ్యుకేషన్ ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఈ 2 మనం ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇస్తేగలిగితే వాళ్ళని మనం ఏంటంటే ఎప్పటికీ మన మీద ప్రభుత్వం మీద ఆధారపడి ఏ సబ్సిడీ ఉందా అని కాకుండా వాళ్ళ స్వయం శక్తితో తీర్చిదిద్దగలిగే ప్రభుత్వాలు ఇలా కావాలి. ఇలా మన ప్రభుత్వం చేస్తుంది. అదే ఇలా జాబ్ మేళాలు పెట్టి ప్రభుత్వం అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలంటే కష్టం రావు కూడా. అయితే ప్రైవేటు రంగాన్ని ధీటుగా మనకు ఇవాళ మన కేటీఆర్ గారు ఎన్నో ఐటీ పరిశ్రమలు మనం తెలంగాణ తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే దాని వెనక ఒక 1000 మందికి జాబ్ వస్తుంది. అది కూడా ప్రభుత్వం చేసింది. ఎక్కడిచ్చారు ఉద్యోగాలు అనేది తప్పు. ప్రభుత్వం ఏదైతే మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఇండస్ట్రీస్ డెవలప్ అయితే ఆ ఇండస్ట్రీస్ వచ్చే ఉద్యోగాలు కూడా ప్రభుత్వం ఇచ్చినట్టు కిందకే లెక్కేసుకోవాలి మనం. ఇలా మనం విశ్లేషించకపోతే అందుకే ఈ ప్రభంజనం 88-90 సీట్లు వచ్చినాయి. మిగిలిన ఓడిపోయిన సీట్లు కూడా మీరు చూడండి, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కూడా 10,000 12,000 మెజార్టీ మించి రాలే వాళ్ళ మెజార్టీ. మేము ఓడిపోయిన మిగిలిన సీట్లు కూడా 8,000 10,000లో ఓడిపోయాం టోటల్గా. ఇప్పుడు ఈ 90 సీట్లు పోతే మిగిలిన సీట్లలో 7 సీట్లు ఏమైనా వదిలిపెడితే మిగిలిన సీట్లలో కేవలం మేము 10,000 8,000 ఇప్పుడు పట్నం మైత్రి గారు ఉన్నారు 2,000 మెజార్టీ. ఇట్లా మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు 2,000 మెజార్టీ. ఇలాంతేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 8,000 మెజార్టీ గెలిచారండి. ఆయన 4,000 చిల్లర మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ గెలిచినా 10,000 లోపు మెజార్టీతో గెలిచారు. మేము ఎక్కడ ఓడిపోయినా కూడా 10,000 లోపడితే ఓడిపోయాం తప్ప మాకు వచ్చిన మెజార్టీలు బ్రహ్మాండంగా 30,000 50,000 60,000. మా కేటీఆర్ గారికి 89,000, హరి గారికి 1,12,000, మా సీఎం గారికి అంతా ఓ సీఎంఏ ఓడిపోతున్న ప్రచారం చేస్తే అక్కడ ఆల్మోస్ట్ 50,000 మెజార్టీ. ప్రజలు ఏంటంటే బ్రహ్మరథం పట్టారు, నమ్మారు, కేసీఆర్ గారు నమ్మారు. ఈ ప్రభుత్వమే తెలంగాణ తెచ్చింది, ఇదే ప్రభుత్వం, తెలంగాణ రేపు పొద్దుగాల బంగారు తెలంగాణ చేసేది కూడా కేసీఆర్ గారే అని ప్రజలు నమ్మి ఇంత బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. మేడం, మీరు ఈ ఎలక్షన్లో బాగా ఇల్లు బాగా తిరిగారు మీ యొక్క సరూనగర్ డివిజన్లో, మీకు ఉన్నటువంటి అనుభూతి ఎలా అనిపించింది? మేమైతే మినిమం 10,000 లీడ్ ఇచ్చి ఇక్కడి నుంచి గెలుస్తామనుకున్నాము. ఏదో కొంచెం పొరపాటు వల్ల తక్కువ మెజారిటీ వచ్చింది కానీ ఇక్కడి నుంచి మేము లీడ్ ఇచ్చి ఓట్లు గల్లంత అయినాయి. చాలా వరకు ఓట్లు చాలామంది ఓట్లు ఎక్కడెక్కడో అంటే వాళ్ళ ఏరియాలో కాకుండా వేరే చాలా దూరం వాళ్ళకు పోలింగ్ బూత్ వచ్చింది చాలామందికి. కొంతమందికి ఏమైందంటే ఓట్లే లేవు అసలు. అవి వాటితో కూడా ఒక 5,000-6,000 ఓట్లు మాకు మిస్ అయినాయని మేము అనుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ టైంకి అలా కాకుండా ఈసారి ఎంపీ ఎలక్షన్స్ వరకు కంపల్సరీ రెక్టిఫై చేయిస్తాము. ఈరోజు మేము క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు. పెద్దవారైతే కేసీఆర్ మా కొడుకమ్మ, మేము తప్పకుండా కేసీఆర్కి ఓటేస్తామన్నారు. పెన్షన్ తీసుకున్న మహిళలు కూడా మా అన్నలా మాకు సహాయం చేస్తారు, తప్పకుండా వేస్తామన్నారు. హాస్పిటల్లో డెలివరీ అయిన మహిళలు అయితే
మేము చాలా సంతోషంగా ఉన్నాం. తప్పకుండా కేసీఆర్ గారికే వేస్తాం. 12,000 వాళ్ళకి ఇచ్చి, మళ్ళీ ఆడపిల్ల అయితే 13 ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చి వాళ్ళను ఎంత బాగా అంటే అసలు డెలివరీ అంటే ఒక పెద్ద ఖర్చు అనుకునే వారికి ఈరోజు హాస్పిటల్లో డెలివరీ అంటే ఎంతో ఈజీగా అయింది. అది కాకుండా ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్లు కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేసినందుకు ఆ హాస్పిటల్స్కి వెళ్ళడానికి కూడా ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. ఈరోజు ₹1 కిలో బియ్యము పెద్దవారికి రావడం వల్ల పెన్షను, కిలో బియ్యము, వీటితో వాళ్ళకు జీవితం సాఫీగా సాగిపోతుంది. ఈరోజు 2,000 పెన్షన్ వస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు జనము. మా దగ్గర మెజారిటీ మేము ఇవ్వగలిగినాము. ఇంకా కూడా మేము ఓట్లు గల్లంత కాకపోతే ఇంకా కూడా ఎక్కువ మెజారిటీ ఇచ్చేవారివి. ఈరోజు కేసీఆర్ పైన ప్రతి ఒక్కరూ నమ్మకంతో ఉన్నారు. సార్, ఇప్పుడు కాంగ్రెస్లో మహామహులను సైతం నియోజకవర్గాన్ని వెళ్ళి బయటకు రాకుండా ప్రచారం చేయకుంటారు. దాంట్లో మీ టీఆర్ఎస్ ప్రభుత్వం సఫలమైంది. అది ఎలా వీలైందంటారు? ప్రజల నమ్మకమేనండి. ఒక్కటే మీరు చూడండి, ఇప్పుడు కొడంగల్కి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు. కొడంగల్ సభను చూస్తే ఆ రోజే అర్థమైపోయింది మొత్తం రేవంత్ రెడ్డి గారు ఓడిపోతున్నారు. ఎందుకంటే మామూలుగా ఒక నియోజకవర్గం సభ అంటే 20,000, 10,000, 15,000, ఆల్మోస్ట్ 50,000 మొత్తం ఎక్కడ చూసినా కూడా మొత్తం టోటల్గా జనాలు కనపడతారు. ఎప్పుడైతే ఇప్పుడు జనాలు సమీకరించడం కూడా అంత ఈజీగా, వాళ్ళకి ప్రేమ ఉంటేనే మనము వాళ్ళకి సరే తీసుకొస్తాము. వాళ్ళ ప్రేమ లేకపోతే రారు. ఎక్కడైతే స్ట్రాంగ్ క్యాండిడేట్ అనుకున్నారో అక్కడ ముఖ్యమంత్రి గారు ఒక పక్కా ప్రణాళికతో, ఇంకోటి మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఎవరైతే ముఖ్యమంత్రి గారిని ఆడిపోసుకున్నారో ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పారనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలా. ఒక ముఖ్యమంత్రి గారు స్థాయిటువంటి వ్యక్తిని నోటికి వచ్చినట్టుగా మాట్లాడిన ఇలా డీకే అరుణ గారు అయితేంది, రేవంత్ గారు అయితేంది, కోమటి వెంకయ్య గారు అయితేంది, ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి. వాళ్ళు ప్రజాప్రతినిధులే, ప్రభుత్వం ఉంది, అంతకన్నా ముందు వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పనులు చేసుకోవాలి. డివిజన్కు వాళ్ళకి కావాల్సిన, నియోజకవర్గానికి కావాల్సిన ఫండ్స్ ఏమో తీసుకోండి, పనులు తీసుకుంటే కానీ మనం అరిచినంత మాత్రం హీరోలు అయిపోతామని చెప్పి అనుకోవద్దని చెప్పి ప్రజలు వాళ్ళకి డైరెక్ట్గా చెప్పారు. మేడం, ఇప్పుడు కొత్త ప్రభుత్వం, మీరు 2.5 సంవత్సరాలు మీ ప్రభుత్వమే పాతది, కొత్త ప్రభుత్వం వచ్చింది. మీ యొక్క బంగారు తెలంగాణ పాత్ర ఏ విధంగా ఉంటుంది సరూర్నగర్లో? మేము సరూర్నగర్ డెవలప్మెంట్కు ఎప్పుడైనా ముందుంటామో. ఈరోజు మాకు ఫండ్స్ రావడానికి తప్పకుండా మా జోనల్ కమిషనర్ గారు ఉన్నారు, మేయర్ గారు ఉన్నారు. మేము ఫండ్స్ తీసుకొస్తాము. సరూర్నగర్ నెంబర్ 1గా చేయడానికి మా వంతు కృషి చేస్తాము. ఇంకా మాకు అక్కడక్కడ కొన్ని డ్రైనేజ్ వర్క్స్ మిగిలిపోయినాయి, ఇంకా పార్క్స్ డెవలప్ చేయాల్సింది. అవి 2 డెఫినెట్గా ఈ ఇయర్, ఇంకా వాటర్ కూడా కొన్ని దగ్గర కనెక్షన్ రాలేదు, వాటికి కూడా తప్పకుండా మేము మా 2 years టైంలో 100% మా సరూర్నగర్ డివిజన్ నెంబర్ 1గా చేస్తామని గట్టిగా తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు ప్రజాకూటమి అనగానే చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకోవాలి వాళ్ళు అన్నప్పుడు ఒక రాజకీయ విశ్లేషకులుగా మీకు ఎలా అనిపించింది? అది తప్పండి. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ప్రాబ్లం వచ్చిందల్లా ఈ నాయకుల తేటే. ఎక్కడైతే మన తెలంగాణని వెనుకకు నూతించి ఉన్న ఫండ్స్ అంతా రెవెన్యూ జనరేషన్ ఏమో తెలంగాణలో అయితే ఖర్చు మొత్తం తీసుకెళ్ళి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసుకున్నారు. ఇవాళ మళ్ళీ వాళ్ళ పెత్తనం మనకెందుకనే ప్రజలు నిర్విధంగా ఈరోజు చెప్తున్నాను, ఒకవేళ చంద్రబాబు నాయుడు వీళ్ళు తెచ్చుకోకపోయి ఉంటే ఇంకొక 10 సీట్లు గెలిచేవారు. ఇంత భయంకరంగా ఓడిపోయే పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంత ఏమి తెలియని వాళ్ళు కూడా, ఆఖరికి మా ఇంట్లో మా అమ్మ కూడా అన్నది, అరే వీళ్ళ బుద్ధి లేదారా, మళ్ళీ చంద్రబాబు తోడుకు వచ్చుకుంటారు, రేపు పొద్దుగా లీల పంచాయతీ ఎవరు చెప్తారు, వాళ్ళ పెత్తనం వాళ్ళు తీసుకుపోతారా, లేకపోతే ఇలా కొద్దిగా తెలియదు అని చెప్పి ఏ పరిజ్ఞానం, రాజకీయ పరిజ్ఞానం లేని మా అమ్మ లాంటి వాళ్ళకి కామెంట్ చేశారంటే మరి ప్రజలు ఏమనుకున్నారు? ఒకటే, రేపు పొద్దున్న ఏదైనా ప్రాబ్లం వస్తుంది, నీళ్ళ పంపకం దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ ప్రజాకూటమి వస్తే చంద్రబాబు నాయుడు ఎవరు సపోర్ట్ చేస్తాడు? ఆయన స్టేట్ ఫస్ట్ అయితే ఆయన స్టేట్ తీసుకొచ్చేస్తారు కదా. అవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే వాళ్ళ బాబుని తెచ్చుకొని వాళ్ళు నెత్తిలో కుంపడి పెట్టుకున్నారు. మేడం, ఇప్పుడు పథకాలు మీ సరూర్నగర్లో ఏ పథకాలు ఎక్కువ ప్రజాదరణ పొందాయి? మీకు ఎలా అనిపిస్తుంది పథకాలలో? మా దగ్గర ముఖ్యంగా విడో పెన్షన్స్, వితంతు పెన్షన్స్, ఇంకా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, ఇంకా వికలాంగుల పెన్షన్స్, మళ్ళీ ఇంకా వీటికి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఈ పథకాలు చాలామందికి ఎక్కువగా వాళ్ళకి మేము ఇప్పించడం జరిగింది. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వాటితో మేము మా భగత్ సింగ్ కాలనీ స్లమ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్కే ఓటేస్తామమ్మా, కేసీఆర్ కాకుండా మేము ఎవరికి వేస్తాం, తప్పకుండా కేసీఆర్కి వేస్తామని చెప్పారు. అక్కడ దాంతో చాలా బాగున్నారు. ఇంకా మధ్యాహ్న భోజనం కూడా సన్నబియ్యం పెట్టడం వల్ల కూడా చాలామంది పిల్లలకు వారికి పౌష్టికాహారము మనము అంగన్వాడీలలో ఇస్తున్నారు. వాటితో కూడా చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఇంకొకటి డెలివరీస్ అయిన మహిళలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా ప్రతి పథకాన్ని మేము వారికి అందేట్టుగా చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ మా దగ్గర అయితే చాలా హ్యాపీగా ఉన్నారు కేసీఆర్ గారు పథకాలు
ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ఈరోజు ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందుతుంది. ఈరోజు మన దగ్గర ప్రతి దగ్గర కరెంటు కూడా నిరంతర కరెంటు రావడం కూడా చాలా ప్లస్ అయింది. దాంతో మన హైదరాబాద్కి ఇండస్ట్రీస్ ఎక్కువ రావడానికి కూడా చాలా ఆస్కారం ఉంది. ఈరోజు కరెంటు చూసి కూడా చెప్తున్నారు, కరెంటు కూడా ప్రతి ఇంటికి రావడం చాలా సంతోషం. నీరు కూడా ముఖ్యంగా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ వచ్చేట్టుగా చేశాము. ఇంకా కొన్ని దగ్గరలో కనెక్షన్ ఇవ్వడం జరగలేదు, వాటర్ షార్టేజ్ ఏదో అని. ఆల్మోస్ట్ మేము స్లమ్లలో ఫుల్ 100% 99% ఇప్పించగలిగాం నల్లా కనెక్షన్స్. దాంతో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సార్, ఇప్పుడు ప్రజాకూటమి వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ట్యాంపరింగ్ తోటి గెలిచిందని అంటారు. ఈ మాట విన్నప్పుడు మీ ప్రభుత్వం వాళ్ళు ఉన్నట్టు మీలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఒకటండి, ఈడ టీఆర్ఎస్ ప్రభుత్వం ముందు ట్యాంపరింగ్ చేశారు, సరే మీ మాట సరే. మరి ఇలా 3 స్టేట్లలో మీరు పవర్లోకి ఎట్లా వచ్చారా? ఈవీఎం ట్యాంపరింగ్ వీలైతే అంత పెద్ద సెంట్రల్లో పవర్లో ఉన్న స్టేట్లో పవర్లో ఉన్న స్టేట్ బీజేపీ మరి వాళ్ళు చేసుకోలేరా? ఏం మాట్లాడతారు అర్థం కాక. ఇక్కడ ఓడిపోతేనేమో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, మీరు ప్రజల మన్నలు పొందలేకపోయారు. మీరు ప్రజల మన్నలు ఎట్లా పొందాలని చెప్పి రేపు పొద్దుగా మళ్ళీ భవిష్యత్తు కొరకు ఆలోచించండి. కానీ ఊరికే మిషన్లు గెలిపించినాయి, మరి అయితే 3 స్టేట్లో మరి మీకు కూడా మిషన్లు గెలిపించాయా? అంటే వాళ్ళు అక్కడ స్టేట్లో పవర్లో ఉన్నారు, సెంట్రల్లో పవర్లో ఉన్నారు. ఒకవేళ నిజంగా ట్యాంపరింగ్ చేయగలిగితే మరి ఆల్మోస్ట్ చేసుకునేవాళ్ళు కదా. తప్పు ఎప్పుడైనా సరే. ఒకవేళ నిజంగానే ట్యాంపరింగ్ ఉందనుకో, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఓడగొట్టే వాళ్ళు ట్యాంపరింగ్ చేసి మరి ఆయన గెలిచి 4,000 ఓడతాయి. ఇక్కడ సవితమ్మని కూడా ఓడగొట్టే వాళ్ళం. ఒక్కటండి, మనకి చూస్తే అర్థమవుతుంది కదా. ఇవాళ సరైన డివిజన్ తీసుకున్నాం, సరైన డివిజన్ ఫస్ట్ నుంచి కూడా లీడ్ వస్తున్నాం అనుకున్నాం. సరే, ఏదో కొన్ని ఓట్లు గల్లంత కావడం జరిగింది. మేము 6,000 5,000 మినిమం లీడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం. ఇలా ఆల్మోస్ట్ 2,000 లీడ్ అయితే వచ్చింది కదా. ఎక్కడైతే మైనస్ అన్నారో మైనస్ దగ్గర మైనస్ కనపడుతుంది కదా. జనాలు నాడి పసిగట్టండి మీరు, జనాలు. అంతేగాని ఊరికే ఆడిపోసుకుంటే ఉపయోగం ఏంటి మీద. చివరగా రాష్ట్ర ప్రజలకు మీ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది? రాజకీయ స్థాయిలో కేసీఆర్ గారు జాతీయ చక్రం తిప్పే అవకాశం ఉంది అంటారు. ఈ విశ్లేషణ ఎలా మీరు చెప్పగలరు? తప్పకుండా అండి. రేపు మనం చూస్తూ ఉన్నాం, మొన్న జరిగిన ఎలక్షన్లో 3 స్టేట్లు బీజేపీ నష్టపోయింది. అంటే దీని సంకేతం ఏంది? ఆల్రెడీ మొన్న లాస్ట్ పంజాబ్ పోయింది, కర్ణాటక పోయింది. అంటే దీనివల్ల అర్థమవుతుంది రేపు పొద్దుగాల ఏ ప్రభుత్వం కూడా అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఫుల్ మెజారిటీ వచ్చే పరిస్థితులు లేవు. ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలది హవా ఉంటుంది. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ ఒక కూటమిగా ఉండి వీలైతే అక్కడ వచ్చిన పెద్ద పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సపోర్ట్ ఇచ్చుకుంటూ మన కేసీఆర్ గారు కూడా తప్పకుండా లీడ్ రోల్ ప్లే చేయబోతున్నారు. ఆయన పృథ్వీ ఫంట్ అంటూ ఉన్నారు. తప్పకుండా ఏదన్నా మా ముఖ్యమంత్రి గారు ఏది చెప్పినా కూడా ఊరికే చెప్పరు, ఆయన చేసి చూపించే సత్తా ఉన్న నేత. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో కూడా హవా నడిపిస్తుందని చెప్పి పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఈ జాతీయ స్థాయిలో మరి ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీలో కానీ ఇప్పుడు రాబోయే ఎంపీ సీట్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మీ దృష్టి ఏమైనా ప్రమోషన్ అయ్యే అవకాశం? మా పాత్ర ఏముందండి, పార్టీ అధిష్టానం గుర్తించాలా, అధిష్టానం గుర్తించి వారు ఏ బాధ్యత అప్పచెప్పినా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని నేను పోయి నాకు ఇది కావాలా అని అది కూర్చొని రకము అట్లయిపోయి కానే కాదు. మీరు మొన్న చూశారు, ఎక్కడెక్కడో కార్పొరేటర్లు వాళ్ళ మీద అడిగారు, వీళ్ళ మీద అడిగారు. లేదు, మేము తెల్లారి నుంచి పార్టీ కొరకు తీవ్రంగా పనిచేసాం. 2 months తీవ్రంగా రోజు పనులన్నీ కూడా పక్కకు పెట్టి 2 నెలలు పార్టీ కొరకు పనిచేసాం. కాకపోతే ఒకటే చిన్న బాధ ఏంటంటే మేము గెలిపించుకోలేకపోయామే. ఇక్కడ ఓట్ల గల్లది కాకపోతే ఇంకొక 3-4 వేలు మా దగ్గర లీడింగ్ ఇచ్చినా కూడా దాదాపు గ్రామీణ ఓటర్లు ఎందుకు ఇలా చేశారనేది ఒక బాధ ఇంకా కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నాం. పాపం పెద్ద మనిషి ఆయన చివరగా మంచి ఈసారి గెలిచి ఉంటే కనుక మినిస్టర్ అయ్యేవారు. ఆయన జీవిత 35 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒకసారి మినిస్టర్ అంటే మేము కూడా సంతోషపడేవాళ్ళం. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చింది, 88 మంది ఎమ్మెల్యే గెలిచారు, వారు కూడా గెలిచి ఉంటే ఒకసారి మినిస్టర్ అయ్యేది. మేము కూడా ఈ పలానా మినిస్ట్రీ ఏ కాన్స్టిట్యూషన్లో అని చెప్పుకునే వాళ్ళం. సరే, అది మన చేతిలో ఏం లేదు. నేను కూడా ఏంటంటే ముఖ్యమంత్రి గారికి మా తీల కృష్ణారెడ్డి గారికి ఉన్న అనుబంధంతో రేపొద్దున వారికి కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి ఏదైనా ఒక మంచి చైర్మన్ పోస్ట్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అయితే మీకు అనుబంధంగా ఉన్నటువంటి అంటే మీ క్లాస్మేట్ అప్పుడు ఏదో రిలేషన్ ఏదో అన్నారు, పట్నం మహేందర్ రెడ్డి గారు కూడా, వారు కూడా అదే మేమిద్దరం ఫ్రెండ్స్మి. కాలేజీ రోజుల్లో ఒక దగ్గర ఉండేవాళ్ళం, ఇద్దరు ఫ్రెండ్స్మి. అదే చెప్తా ఉన్నా కదా. ఎందుకంటే వాళ్ళు మంత్రిగా ఉండి బరువు బాధ్యతలు మోసుకుంటూ ఆయన కొడంగల్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేశాడు. ఎందుకంటే కొడంగల్లో ఎట్లా చేసి రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టాలని పార్టీ బాధ్యత ఇచ్చి ఇక్కడ ఈయన కాన్స్టిట్యూషన్లో కొద్ది తేడా 2,000 చిల్లరలో ఆ 2,000లో కూడా దాదాపు 1,200-1,300 ఏదైతే ట్రక్ గుర్తు వచ్చిన వాళ్ళకి పోతే ఒక 300-400 ఓట్లతో అయితే ఆయన పాపం పోయారు. కానీ తప్పకుండా పార్టీ ఆయనకు న్యాయం చేస్తుంది. సీనియర్ మోస్ట్ నేత మా మహేందర్ అన్న. కాబట్టి పార్టీ తప్పకుండా, ఎందుకంటే మరి మా
ఈ కేటీఆర్ గారికి చాలా క్లోజ్గా ఉంటారు. వారు గత 4 సంవత్సరాల నుంచి మొత్తం విశేషమైన సేవ రంగారెడ్డి జిల్లాకి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి విశిష్టమైన సేవలు చేశారు. తప్పకుండా వారి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు గుర్తించి వారిని మళ్ళీ వర్గంలో తీసుకోవడమో లేకపోతే ఎంపీగా పంపడం అటువంటి తప్పకుండా, ఎందుకంటే మహేందర్ రెడ్డి గారిని ఊరికే మాత్రం కూర్చోబెట్టారు. తప్పకుండా వారి సేవలు మాత్రం మా పార్టీ తప్పకుండా తీసుకుంటుంది. మీరు కలిసారా ఈ 2-3 రోజులలో? లేదు, యాక్చువల్గా ఫోన్ చేశా, లేడు, 2-3 రోజులు ఫస్ట్ తాండూరులో ఉన్నాడు. వెళ్ళి కలుద్దామని చెప్పి ఈరోజు కూడా అనుకున్నా, వెళ్ళి కలుద్దామని చెప్పి రేపు వెళ్ళి కలుస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. Thank you. మీ విలువైన సమయాన్ని ఎంతో బిజీగా ఉన్నాయి, బట్టల మంచి కార్యక్రమం కానీ ఇంకేదైనా ఉన్నా కానీ మాకు ఇచ్చేసి విశేషత తెలియజేందుకు V3 న్యూస్ ద్వారా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇదండి మరి మా యొక్క సరూనగర్ డివిజన్లో మేము మంచి లీడే ఇచ్చామని, కొన్ని చోట్ల జరిగినటువంటి పొరపాట్లు మరి ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో విజయాన్ని చేరుకోలేకపోయాము. మేము మొదటి నుంచి 2 నెలలుగా ఖచ్చితంగా మేమిద్దరం కలిసి కూడా ప్రతి సెకండ్ ప్రజలతో ఉన్నాము, మమేకమయ్యాము. మా ప్రభుత్వము, మా టీఆర్ఎస్ ఖచ్చితంగా కూడా జాతీయ స్థాయిలో ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా మేము నిర్వర్తిస్తాము. మా కేటీఆర్ గారు సమర్థమైన నాయకుడు, ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ రావడం మాకు చాలా సంతోషంగా ఉందని అనితా దయాకర్ రెడ్డి గారు ఈ V3 న్యూస్ ముఖాముఖి తెలియడం జరిగింది. చూస్తున్నానండి V3 న్యూస్ కెమెరా రాగితో మీ సురేష్ దండు. నమస్తే.